నమస్తే. వెల్కమ్ టు అవర్ షో. మన షోలో మనీకి సంబంధించి సంపదని ఎలా సృష్టించుకోవాలి, అలాగే మనం ధైర్యాన్ని ఏ విధంగా పెంచుకోవాలి, అసలు ఒక వ్యక్తి ఏ విధంగా ఉంటే అదృష్టవంతుడవుతాడు. ఈ విషయాలన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ కూడా విశ్వమణి బాబు గారు చెప్తూ ఉన్నారు. మనందరం నేర్చుకుంటూ ఉన్నాం. చాలా ఫాలోవర్స్ ఉన్నారు విశ్వమణి బాబు గారికి. సో, నంబర్స్ అడుగుతూ ఉన్నారు. అందరికీ చెప్తున్నాను, కాంటాక్ట్ కావాలి అంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. లేదా మీకు ఏవైనా సమస్యలున్నాయి, అది ఒక ఛానల్ ద్వారా లేదా ఒక కార్యక్రమం ద్వారా చెప్పాలి అనుకుంటే కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. తప్పకుండా దానికి సంబంధించిన షో చేయడం జరుగుతుంది. ఈరోజు మిర్రర్ వర్క్‌కి సంబంధించి అప్పుల బాధల నుంచి బయటపడాలంటే ఏం చేయాలో విశ్వవాణి బాబు గారి మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అండి. గత వీడియోలో మనం మీరు మిర్రర్ వర్క్‌కి సంబంధించి చెప్పారు. యెస్. మిర్రర్ ముందు నిలబడి మనం ఏదనుకుంటే అది అవును. జరుగుతుంది. ఖచ్చితంగా. 100% జరుగుతుంది అని. సో, అది ఏ విధంగా అనుకోవాలి? ముఖ్యంగా అప్పుల బాధలు పోవాలి అంటే, మనం ఏ విధంగా చేసుకోవాలి మిర్రర్ వర్క్ అనేది చెప్పండి? ఓకే. అప్పుల బాధలు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే భయపడకండి. ఫస్ట్ ఆ భయాన్ని తీసేయాలండి. హ్మ్. భయం అనేది మిమ్మల్ని చంపేస్తదండి. హ్మ్. భయపడి ఎందుకు భయపడతారు? భయం ఎందుకు? ఇప్పుడు అప్పు చేసినాం గదండీ! అప్పు చేశాం. ఏదో ఒక ధైర్యంతో చేశాం గదా! ఆ హ్మ్. రోజు పోయి తీసుకుందాం. ప్రసాద్ గారిది ఒక 1,00,000 తీసుకుందాము. మీ దగ్గర జ్యోతి దగ్గర ఒక 2,00,000 తీసుకుందామని ఒక ధైర్యం వచ్చింది గదా! హ్మ్. ఏ ధైర్యంతో చేసావు ఆ రోజు? ఎలాగైనా చెల్లించగలను. అక్కడ ఒక నమ్మకం పుట్టుంటది నీకు. హ్మ్. పుడితేనే తీస్తావు. పుట్టకుండా పోయి తేవు. హ్మ్. ఆన్సర్ ఆల్రెడీ పుట్టిపోతే రెడీగా ఉందండి. క్వెషన్సే లేట్‌గా పుట్టేది. హ్మ్. నువ్వు తీయగలను అనేసేసినావు. ఇప్పుడు తీసేసినావు. ఇప్పుడు వడ్డీలు పెరుగుతుంది అనేసి భయం అనేది ఏర్పడుతది. ఆ హ్మ్. భయం ఏర్పడినప్పుడు నిరాశ పుడుతుంది గదా! ఆ భయం ఏరినప్పుడు నేరుగా మిర్రర్ దగ్గరికెళ్ళండి. ఓకే. అద్భుతం అండి. హ్మ్. అద్భుతం. నా జీవితాన్ని మార్చిన మోపనకి ఇచ్చేస్తున్నాను. ఎందుకంటే ఇచ్చే కొద్దీ నాకు ఇంకా పెరుగుతుంది నాకు. నా ఆదాయం పెరుగుతుంది. హ్మ్. నేను ఇవ్వడానికి సిద్ధపడిపోయినాను. కాబట్టి మిర్రర్ దగ్గర నిలబడండి. ఫస్ట్ మీ నిరాశ కొంచెం చూసుకోండి. మిమ్మల్ని చూసుకోండి. నీ హ్మ్. ఫేస్ ఎలా ఉంది? నువ్వు ఎలా హ్మ్. ఉన్నావు? హ్మ్. అనేది ఫస్ట్ నువ్వు చూడు. అంటే హ్మ్. నువ్వు ఆ నిరాశతో ఉన్నావు అనేది నీకు చూపిచ్చేస్తది. ఓకే. ఎందుకు ఇలా ఉన్నాను? హ్మ్. ఏమైంది నాకు? నీతో నువ్వు మాట్లాడుకో. హ్మ్. ఆల్రెడీ చెప్పాను. నీతో హ్మ్. మాట్లాడుకొని ఏదో ఒక దారి నాకు పుడుతుంది. ఓకే. ఏదో ఒక దారి నా కోసం నన్ను ఎతుక్కుంటూ వస్తుంది నా దగ్గరికి. నేను హ్మ్. అది తీసుకున్నాను కదా! జ్యోతి దగ్గర, ప్రసాద్ దగ్గర ఎవరెవరు దగ్గర అప్పులు తీశారో వాళ్ళ పేర్లు చెప్పండి. వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళు మంచివాళ్ళు. ఎవరు? ఎవరి దగ్గరైతే మీరు పోయి డబ్బు తీశారో వాళ్ళ హ్మ్. గురించి పొగడాలి ఫస్ట్. ఎవరిని హ్మ్. గురించి? వాళ్ళ గురించి చెప్పాలి. గొప్పవాళ్ళు, మంచివాళ్ళు, అన్ని విధాలుగా బాగున్నారు. నాకు అనుకూలంగా ఉన్నారు. నాకు సహకరిస్తున్నారు. విశ్వానికి, హ్మ్. డబ్బులకి కృతజ్ఞతలు. జ్యోతికి, ప్రసాద్ గారికి కృతజ్ఞతలు. అంటే వాళ్ళ పేర్లు చెప్పి నేను ఎగ్జాంపుల్ చెప్పాను. ఓకే. వాళ్ళ పేర్లు చెప్పి కృతజ్ఞత చెప్పాలి. ఎప్పుడైతే నువ్వు పదే పదే ఎన్ని సార్లు అనేది క్వెషన్‌లు పుడతానే ఉంటాయి. అవును. క్వెషన్స్ పుట్టమని లేదు. నువ్వు హ్మ్. ఎన్ని సార్లు ఇష్టమైనా చెప్పుకోవచ్చు. ఓకే. నీ మైండ్‌కి బాగా ఇవ్వాలండి. అప్పు, హ్మ్. అప్పు, హ్మ్. అప్పు, అప్పు, అప్పు అని నిరాశ చూపించి దానికి ట్రైనింగ్ ఇచ్చినావు. దాన్ని తీయాలి. హ్మ్. ఒకటి కావాలంటే ఒకటి ఇంకోటి పోవాలి. వదిలేయాలి. ఒకటి హ్మ్. కావాలంటే ఒకటి ఇచ్చేయాల్సిందే నువ్వు తప్పదు. ఓకే. ఇప్పుడు ఆ అప్పు, అప్పు అని పట్టించినావు చూడు దాన్ని తరమాలి మనం. తరమాలంటే ఏం చేయాలి? అప్పు నిప్పు అన్నాను ఎన్నో సార్లు. అది అది అప్పు అన్నావంటే రగులుతుంది అట్నే. హ్మ్. అది తరిమేయాలి. ఒకటి కావాలన్నప్పుడు ఒకటి ఇచ్చేయమన్నాను కదా! అందుకు నువ్వు పాజిటివ్ నింపాలి. రైట్. వాళ్ళ గురించి గొప్పగా పొగుడు. హ్మ్. ఎప్పుడైతే ఇప్పుడు బాగానండి అప్పులున్నారు. తీశారు 10 మంది దగ్గర. హ్మ్. వాళ్ళడిగితే చాలామంది వాళ్ళని తిడుతూ ఉంటారు. ఓకే. ఈ న్యాయాలు ఏంది నన్ను వదిలేటట్లేదు. ఈ న్యాయాల దగ్గర పోయి నేను అప్పు చేశాను. వీళ్ళు హ్మ్. మంచోళ్ళు గాదు. వీళ్ళు ఎప్పుడు ఇట్ల పోగా, అట్లా పోవా, అట్లా అయిపోయినాయి. వాళ్ళని శాపాలు కూడా పెడుతుంటారు. అంటే నెగెటివ్ ఆలోచనలు రిలీజ్ హ్మ్. చేస్తుంటారు. హ్మ్. అలా చేయకూడదు తప్పది. నువ్వు ఎంత నెగెటివ్ రిలీజ్ చేస్తావో నీకే రిటర్న్ అవుతది. ఓకే. వాళ్ళు బాగున్నారు కాబట్టి కదా నీకిచ్చారు. ఆ రోజు ఆప్తులు ఆదుకున్నారా లేదా? హ్మ్. హ్మ్. లేదా నువ్వు అడిగిన వెంటనే లేదన్నా గాని మళ్ళీ అయినా ఇచ్చుంటారు. అప్పుడే ఇచ్చినోళ్ళు చాలా మంది ఉంటారు. హ్మ్. ఎంత హెల్ప్ చేశారు? కాబట్టి వాళ్ళు మంచోళ్ళు గదా! వాళ్ళు మంచోళ్ళు అవును. గదా! హ్మ్. అదే నువ్వు రిటర్న్ చేయాలి. వాళ్ళు మంచోళ్ళు, 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 మంచోళ్ళు. హ్మ్. నాకు అనుకూలంగా ఉన్నారు. నా మాట వింటున్నారు. నాకు సహకరిస్తున్నారు. నిన్ను అడగను కూడా అడగరండి. ఓకే. ఎక్కడికి పోతాడు జ్యోతి? ఎక్కడికి పోతాడు ప్రసాద్? ఎక్కడికి పోతాడు విశ్వమణి బాబు? ఈ రోజుకి పోయిన రేపు ఇస్తాడు అనే హ్మ్. ఆలోచన వాళ్ళకి పుట్టిస్తది. హ్మ్. నువ్వు రిలీజ్ చేసినావంటే నీ గురించి మంచి అభిప్రాయం వాళ్ళలో పుడుతుంది. ఓకే. వాళ్ళు మంచోళ్ళని ఎప్పుడు రిలీజ్ చేస్తావో వాళ్ళ మైండ్‌లో కూడా నీ గురించి మంచి ఆలోచన పుడుతది. హ్మ్. జ్యోతి ఇవ్వాలి కదా! హ్మ్. ఇస్తాదిలే యాడికి పోతది పాపం. ఏదో కొన్ని సమస్యల వల్ల లేట్ అవుతది. ఇస్తాది. హ్మ్. వాళ్ళు చూడు మంచి రిలీజ్ చేసినారు. ఓకే. పాజిటివ్‌గానే. ఇస్తాది అన్నారు. నువ్వు ఇస్తావు. హ్మ్. హ్మ్. నువ్వు ఎప్పుడైతే పాజిటివ్‌గా ఇలా మిర్రర్ దగ్గరే చేయాలి ఇయన్నీ. మిర్రర్ హ్మ్. దగ్గర చెయ్యి. పదే రిలీజ్ చేసేసి అప్పుడు చేసినా గాని నీ గురించి మర్చిపోకూడదు మళ్ళీ. హ్మ్. వాళ్ళ గురించి రిలీజ్ చేయమన్నాను. నీ గురించి కూడా గొప్పగా చెప్పుకో. హ్మ్. నేను ఇవ్వగలను. హ్మ్. నేను సాధించగలను. ఇదేంది ఇది? నేను 10,00,000 అప్పున్నవాడు ₹1,00,00,000 నా టార్గెట్ పెట్టమన్నాను. హ్మ్. 10,00,000 అప్పున్నది కదా! ₹1,00,00,000 10,00,000 మర్చిపోవాలి నువ్వు. ఒకటి కావాలంటే ఒకటి ఇచ్చేయాలని చెప్పాను.
నీ మాటే మంత్రంలా తయారవుతుంది. నీ మాట మంత్రంలా తయారవ్వాలంటే నువ్వు పదే 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 రిలీజ్ చేయాలి. ఓకే. కాబట్టి 10 లక్షల అప్పు ఉన్నవాళ్ళు ₹1,00,00,000 ఎలాగని నేను సంపాదించే తీరాలి. ₹1,00,00,000 హ్మ్. కావాలి నాకు. హ్మ్. నీకు ఎందుకోసం ఆ డబ్బు కావాలని చెప్పుకోడా. ఎందుకు హ్మ్. ఆ డబ్బు? ₹1,00,00,000 వచ్చింది. 10 లక్షల అప్పు ఉంది. హ్మ్. ఓకే. ₹1,00,00,000 అన్నప్పుడు నాకు ₹1,00,00,000 కావాలి. 10 లక్షలు నేను తీసుకున్న పలానా వాళ్ళ దగ్గరికి ఇచ్చేసినాను. ఓకే. ఇచ్చేసినట్టు చెప్పేయి. ఓకే. నేను కారు కొనాలి, ఇల్లు కట్టాలి, ఏదేది ఉన్నా నీకు చెప్పుకో నీ మిర్రర్ దగ్గర. ఓకే. ఇప్పుడు ఇన్నాళ్ళు అప్పు అప్పు అని పట్టించినావు. మైండ్‌లో కూర్చున్నావంటే కూడా దిగులు అంటే ఒక నిరాశ పుట్టిపోతది. భయం ఏర్పడిపోయి హ్మ్. హ్మ్. అప్పుని ఆలోచిస్తది. హ్మ్. దాన్ని వదిలేయి. ₹1,00,00,000 ఆలోచించు. ఓకే. ఇప్పుడు చెప్పుకోమన్నాను కదా! ఏమని నాకు కారు కావాలనా, నాకు ఇల్లు కావాలనా, నాకు బైక్ కావాలనా, స్కూటీ కావాలనా, పొలం హ్మ్. కావాలనా, నీకు మంచి బంగారు కావాలనా, ఇల్లు కావాలనా అని చెప్పుకో. ఇప్పుడు దాని మీద ఆలోచన పెట్టు. కూర్చున్నావంటే ఇన్నాళ్ళు వచ్చి దేని మీద ఆలోచన? అప్పు మీద ఆలోచన వచ్చింది. ఇప్పుడు దీని మీద ఆలోచన పెట్టు. ₹1,00,00,000 వచ్చినట్టు డ్రీమ్ చెయ్యి. హ్మ్. అప్పు ఇచ్చేస్తావు సింపుల్‌గా పోయినట్టు. అలా హ్మ్. చెప్పి పదే పదే దీనికి మైండ్‌కి విజువలైజేషన్ పట్టించాలండి. ఓకే. ఆ డ్రీమ్ కలబట్టించాలి. కల హ్మ్. కనాలి. హ్మ్. విజువలైజేషన్ అంటే ఏదో అనుకుంటారు చాలామంది ఇంకా కూడా తెలియదు. ఆ కల జరిగినట్టు నీకొచ్చేసినట్టు నువ్వు ఆ సమస్య నుంచి బయటపోయినప్పుడు ఒక కల కన్ను మూసుకుంటే ఒక ఆలోచన పట్టించు. ఒక డ్రీమ్ ఓకే. పట్టించు. ఓకే. పదే పదే పట్టించినవంటే నీ కోసం ఒక దారి ఎతుక్కుంటూ వస్తది. నీ హ్మ్. దగ్గరకొస్తుందండి. హ్మ్. హ్మ్. విశ్వమణి బాబు గారు నాకిలా కావాలి బాబు గారు. మీరు ఏమైనా చేయండి నాకు కావాలని తలుచుకుంటారంట నన్ను. ఓకే. నాకే ఆశ్చర్యమేస్తది. అంటే హ్మ్. నా మాట మంత్రంలా తయారైపోయింది. దేవుడైపోయారు మీరు. అదే చెప్తున్నారు. ఒకతను చెప్తున్నాడు నీ నుదుటిన నిన్ను చూస్తే వెంకటేశ్వర దేవుడు కనిపిస్తున్నాడని నేను ఒకతను అంటాడు. ఓకే. ఒకతనాడు లేదండి నీది ముక్కోటి దేవతల అనుగ్రహం నీ నోట్లో ఉంది. నీ నోటి వాక్ అలాంటిది అనేసి కొంతమంది అంటున్నారు. రైట్. నీ ఫేస్ లేదు ఉందండి అంటారు. హ్మ్. ఉంది. నేను హ్మ్. ఎన్నో వీడియోలో చెప్పాను. ఉంది హ్మ్. ఉంది హ్మ్. అంటే ఉంటుంది. ఉంది. లేదు లేదంటే ఎప్పటికి లేదు. వచ్చింది వచ్చిందంటే వచ్చేస్తది. ఉన్నట్టు నటించండి. మిర్రర్‌లో పదే పదే చెప్పండి. తీరిపోయినట్టు చెప్పండి. నేను తీసుకున్న వారి డబ్బులు అప్పుడు ఇచ్చేసినానని ఇచ్చేసాను. చెప్పండి. హ్మ్. సులభంగా హ్మ్. ఇచ్చేసానని చెప్పండి. అలాగనే చేస్తే అప్పుల బాధ నుంచి ఆ మిర్రర్ దగ్గర చేస్తే మీకు ధైర్యం పెరిగిపోతది. పిరికితనం పోతుంది. ధైర్యం, పిరికితనం ఎవరైతే ఆ పిరికితనాన్ని తీసేస్తే ధైర్యాన్ని పెంచుకొని మీలో ఉన్న ఎనర్జీ పెంచుకోవాలి మీరు. ధైర్యం హ్మ్. వచ్చినప్పుడు ఎనర్జీ వస్తది. హ్మ్. హ్మ్. ఆటోమేటిక్‌గా వస్తది. ప్రతిరోజు చేయండి వీలైనంత వరకు కొంచెంసేపు మౌనం పాటించండి, ధ్యానం చేసుకోండి. ఓకే. అద్భుతాలు సృష్టించవచ్చు మీరు. రైట్. మిర్రర్ వర్క్ ముందు నిలబడి ఈ అప్పుల బాధకి సంబంధించి ఎలాంటి అఫర్మేషన్ యెస్. తీసుకోవాలంటారు చెప్పండి? అప్పులు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే మిర్రర్ దగ్గరికెళ్ళండి. హ్మ్. పదే పదే చెప్పాలి. నేను తీసుకున్న వారి అందరి డబ్బులను తిరిగి చాలా సులభంగా ఇచ్చేసినాను. హ్మ్. డబ్బులకి, విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు అనే హ్మ్. పదే పదే చెప్పాలి. ఇలా హ్మ్. చెప్పినారంటే ఇదే అఫర్మేషన్ గూడా. అఫర్మేషన్ ఇదే. ఇలా పదే పదే చెప్పండి. రాసేవాళ్ళు ఎవరైనా ఉంటే యెల్లో పేపర్, రెడ్ పెన్ తీసుకొని రాయండి ఎన్ని సార్లు ఇష్టమని. ట్రైనింగ్ ఓకే. ఇవ్వండి బాగా. పదే పదే ట్రైనింగ్ ఇవ్వండి. అద్భుతంగా జరుగుతుంది. జరగొద్దు, అనేదే లేదు. లేదు, హ్మ్. కాదు హ్మ్. అనే మాటలే లేవు. దేనికి పుట్టాము ఈ భూమి పైన? సంపదకి. అప్పుల బాధలు ఉన్నవాళ్ళు చనిపోవాలనేసి నాకు కాల్సులొస్తాయి. ఏందమ్మా ఇంకా ఇలా ఉన్నారు? ఏందండి ఇంకా ఇలా ఉన్నారు? ఎన్ని వీడియోలు ఇచ్చాను? ఎందుకు హ్మ్. మీరు చనిపోవాలని ఎందుకు డిసైడ్ సృష్టికర్తలు వాళ్ళే ఓకే. సృష్టించుకునేస్తున్నారు. హ్మ్. తప్పండి అది. సాధించడానికి పుట్టాం ఈ భూమి పైన. ఓకే. సాధించి అనుభవించడానికి పుట్టాం. హ్మ్. హ్మ్. చనిపోవడానికి కాదు. చనిపోతే నెక్స్ట్ కుక్క భర్తే నీకు. ఓకే. కుక్కే. కుక్క కన్నా హీనంగా భర్త ఏదైనా ఉంటే కూడా ఇస్తది. రైట్. మీరు ఆ అఫర్మేషన్‌కి సంబంధించి అలాగే అప్పుల బాధ నుంచి ఎలా బయటపడాలనే దాని గురించి చాలా చక్కటి వివరణ ఇచ్చారండి. ధన్యవాదాలు. థాంక్ యూ.